హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సూపర్ యమ్మీ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చేసి చూపిస్తున్నానండి. అదేం లేదండి, క్యాప్సికమ్ ఇంకా స్వీట్ కార్న్తో రైస్ ఐటమ్ అనమాట. సో దీనికోసం అయితే నేను ఫస్ట్ బాస్మతి రైస్ని కుక్ చేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ కాకుండా మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ కుక్ అవ్వడం పూర్తయ్యేలోపు మనం ఇలా క్యాప్సికమ్ని 2 తీసుకున్నానండి. స్వీట్ కార్న్ అయితే 1 తీసుకున్నాను. క్యాప్సికమ్ని చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ మొత్తం ఒలిచేసి పెట్టేసుకోవాలన్నమాట. అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం కడాయి హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిలే వేసుకోవాలి దీనికైతే. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే 2 టేబుల్ స్పూన్స్ జీరా, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసి లో ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవైతే అస్సలు మాడకూడదు. ఇవి మాడాయంటే ఇంకా మన రైస్ టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట, అస్సలు బాగుండదు. సో జాగ్రత్తగా చేసుకోండి. ఇందులోనే 4 రెడ్ చిల్లీ ఇంకా 2 స్పూన్ల ధనియాలు వేసాను అనమాట. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి వాటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇవి వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఇందులో 1.5 స్పూన్ ఉప్పు వేసానండి. దీంట్లోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ కన్నా తక్కువ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. సో ఇవంతా వేసి మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టించేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే కడాయి హీట్ చేసుకొని నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ చూసారు కదా, క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్ లాగా సన్నగా కట్ చేసుకోవాలి. లేదంటే రైస్లోకి తినడానికి అస్సలు బాగుండదండి. ఇవి ఒక 2 to 3 మినిట్స్ పాటు వేయించుకోవాలన్నమాట. వేయించుకొని దాంట్లోనే ఇప్పుడు మనం స్వీట్ కార్న్ని రాగా వేసేయాలి. బాయిల్ చేయకూడదండి. స్వీట్ కార్న్ని బాయిల్ చేస్తే అవి మెత్తగా అయిపోతాయి. మనకి ఏంటంటే క్యాప్సికమ్ ఇంకా కార్న్ అనేది క్రంచీగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది అనమాట. అందుకని బాయిల్ చేయకూడదు. సో దీన్ని వేయించుకొని కొంచెం అలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేస్తే కనుక చూసారా చక్కగా కుక్ అయిపోయి 2 కూడా మంచి కలర్ కూడా వచ్చేసాయి అనమాట. ఇవి మొత్తం కుక్ అవ్వడానికి మనకి అరౌండ్ 5 మినిట్స్ to 10 మినిట్స్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. జాగ్రత్తగా అడుగంటకుండా లో ఫ్లేమ్లోనే అలా కదుపుతూ వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి కార్న్ అయితే చేతితో పట్టుకుంటే విరిగేంత చక్కగా ఉడికిపోయింది. అయితే ఇవేంటంటే క్రంచీగానే ఉండాలండి, అస్సలు పూర్తిగా కుక్ అవ్వకూడదు. దీంట్లో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం ఆ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇందాక మనం మసాలా పొడి ఉంది కదా, దాన్ని ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాను ఇలాగా. సో అవి 2 టేబుల్ స్పూన్స్ ఈ కర్రీలో వేసుకోవాలన్నమాట. ఒకసారి పైనుంచి కింద వరకు బాగా కదుపుకోవాలండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే ఆ మసాలా అనేది చాలా ఫాస్ట్గా అడుగంటిపోతుంది. దాంట్లో మనం ఇందాక మొదట కుక్ చేసుకున్నాం కదా బాస్మతి రైస్, అది చల్లారటానికి పెట్టేస్తే ఇలా ప్లేట్లో వేసి పెట్టేస్తే చక్కగా చల్లారిపోతుంది. అదంతటిని ఒకసారి పైనుంచి కిందకి అలా కదుపుకుంటూ నెమ్మదిగా యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి రైస్ అంతా వేసేయకూడదు. ఫస్ట్ రైస్ వేసి మసాలా అంతటిని పట్టించి తర్వాత ఇంకొంచెం రైస్ అలా యాడ్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి క్వాంటిటీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇందులోనే మనం ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి అండ్ కారం కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో నాకైతే కారం సరిపోలేదు, అందుకే ఇంకొంచెం ఈ మసాలా పొడిని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మనం వేరే రకం కారం కానీ ఏమీ వాడట్లేదండి. మనకు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా అయిపోతుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.